హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ గ్రామీణ వ్యవసాయ శాఖ నుండి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించిన ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి వ్యవసాయ శాఖ నుండి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని అలవెన్స్లు కూడా కలుపుకొని మీకు శాలరీ వచ్చేసి 65,000 రూపాయల నుంచి 70,000 రూపాయల వరకు ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనితో పాటు మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్కి సంబంధించి న్యూస్ పేపర్, ఇంటర్నెట్, టెలిఫోన్ ఛార్జెస్, అలాగే బుక్ గ్రాంట్, అలాగే అలవెన్స్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ రెసిడెన్స్కి సంబంధించి కూడా మీకు ఈ పర్టికులర్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి చాలా మంచి రిక్రూట్మెంట్, క్వాలిఫికేషన్స్ ఉన్న వారందరూ కూడా అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో గ్రామీణ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఈ నేషనల్ బ్యాంక్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి మీరు ఆగస్టు 7వ తేదీ మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మనకి సెప్టెంబర్ 7వ తేదీన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఈ విధంగా డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 170 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి చూసుకున్నట్లయితే చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ జనరల్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిషరీస్, ఫారెస్ట్రీ, ల్యాండ్ డెవలప్మెంట్ ఆర్ సాయిల్ సైన్స్, ప్లాంటేషన్ ఆర్ హార్టికల్చర్, సివిల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సైన్స్, అలాగే ఫైనాన్స్, కంప్యూటర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఆర్ అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్మెంట్, డెవలప్మెంట్ మేనేజ్మెంట్తో పాటు రాజభాషకి సంబంధించి ఈ విధంగా మనకి టోటల్గా 170 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఎవరికెన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి సంబంధించి జనరల్ కేటగిరీ కింద ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ, మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 55% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా ఈ జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కింద ఉన్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి సంబంధించి 60% ఆఫ్ మార్క్స్తో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫిషరీస్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఫిషరీస్ సైన్సెస్ ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఫారెస్ట్రీకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫారెస్ట్రీలో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ల్యాండ్ డెవలప్మెంట్ అండ్ సాయిల్ సైన్సెస్కి సంబంధించి మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ అనేది అగ్రికల్చర్లో కానీ, అగ్రికల్చర్ ఆర్ సాయిల్ సైన్స్ ఆర్ అగ్రానమీలో కానీ మీరు 60% ఆఫ్ మార్క్స్తో కంప్లీట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. లేదు మనకి ఇక్కడ ప్లాంటేషన్ ఆర్ హార్టికల్చర్ కింద హార్టికల్చర్లో ఎవరైతే డిగ్రీ చేశారో వారు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి పర్టికులర్ కేటగిరీని బేస్ చేసుకొని మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇంకా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి బీటెక్ ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్ సైన్సెస్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విత్ 60%తో కంప్లీట్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫైనాన్స్కి సంబంధించి బీబీఏ ఫైనాన్స్ ఆర్ బ్యాంకింగ్కి సంబంధించి లేదా బిఎంఎస్ ఫైనాన్స్ ఆర్ బ్యాంకింగ్కి సంబంధించి ఎవరైతే ఈ పర్టికులర్ డిగ్రీస్ చేశారో వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా బ్యాచిలర్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్కి సంబంధించిన ఈ పర్టికులర్ డిగ్రీ చేసినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనితో పాటు ఐసీడబ్ల్యూఏ చేసినటువంటి వారు, ఏసీఎంఏ, ఎఫ్సిఎంఏ చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇంకా కంప్యూటర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ టెక్నాలజీలో కానీ, లేదా కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. అంటే బీటెక్ సిఎస్సి ఆర్ బీటెక్ ఐటీ చేసినటువంటి వారు, అలాగే ఇక్కడ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వారు, అలాగే బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసినటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆర్ అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆర్ అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ కంప్లీట్ చేస్తే అప్లై చేసుకోండి. ఇంకా డెవలప్మెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ ఆర్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్లో మీరు డిగ్రీ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ రాజభాషకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కలిగి ఉండాలి. అది ఇంగ్లీష్లో కానీ, హిందీ మీడియంలో కానీ మీరు చేసి ఉండాలి. అలాగే దీనితో పాటు హిందీ అండ్ ఇంగ్లీష్ ఒక కంపల్సరీ సబ్జెక్ట్స్గా మీకు ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు.
అలాగే పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ చేసి కూడా ఉండాలని ఇక్కడైతే మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. హిందీ టు ఇంగ్లీషు, ఇంగ్లీష్ టు హిందీ, ఈ విధంగా వైస్ వర్సాలో మీరు ట్రాన్స్లేషన్ చేయగలిగేటువంటి ఒక పీజీ డిప్లొమా కోర్స్ కూడా చేసి ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే జూలై 1వ తేదీ నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు మినిమం 21 సంవత్సరాలను అప్లై చేయొచ్చు, మ్యాక్సిమం 30 సంవత్సరాలను అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ గురించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా 3 ఇయర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే +3 ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్ ఈ హైయెస్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్కి కలుపుకొని 33 ఇయర్స్ ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అదే ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఇచ్చారు. సో వీరు ఇక్కడ చూసినట్లయితే 35 ఇయర్స్ ఉన్నా కూడా ఈ జాబ్ రోల్స్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సెప్టెంబర్ 7th అయితే ఉండే ఛాన్స్ ఉంది. సో మనకి ఇక్కడ బైలింగ్వల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఇందులో మనకి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, డెసిషన్ మేకింగ్, జనరల్ అవేర్నెస్, ఎకో అండ్ సోషల్ ఇష్యూస్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి మనకి ఇక్కడైతే ఇస్తారు. 120 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ని ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్కి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి ఉంటుంది. పేపర్ 1లో మనకి జనరల్ ఇంగ్లీష్ నుంచి ఆన్లైన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్కి ఉంటుంది. 90 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో 3 క్వశ్చన్సే వస్తాయి. సో ఇది డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్సర్స్ వచ్చేసి మీరు కీబోర్డ్ మీద టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేపర్ 2 వచ్చేసి ఈఎస్ఐ అండ్ ఏఆర్డీకి సంబంధించి మనకి గ్రేడ్ ఏ కింద ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇది మనకి ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ అడుగుతారు. సో 50 మార్క్స్కి ఉంటుంది. 30 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. డిస్క్రిప్టివ్ టైప్ వచ్చేసి 6 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 50 మార్క్స్కి ఉంటుంది. 90 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీరు కీబోర్డ్ మీద ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్కి సంబంధించి ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే రాజభాష పోస్ట్కి సంబంధించి ఏ విధంగా మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత ఈ రిటన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. 50 మార్క్స్కి దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా సిలబస్ ఏంటనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ సిలబస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ సిలబస్ని ఫాలో అయ్యి మీరు కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంక ఈ పోస్టులకి సంబంధించిన ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకి ఇక్కడ అన్ని జిల్లాలు అయితే ఇచ్చారు. చీరాల నుంచి విజయనగరం వరకు మనకి ఇక్కడ అన్ని జిల్లాలు అయితే మ్యాక్సిమం మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం అని చెప్పేసి మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించిన ప్రిలిమ్స్కి సంబంధించి సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్కి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్గా ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ హైదరాబాద్ మాత్రమే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏపీ, తెలంగాణ వారు ఇక్కడే రాసుకోవాల్సి ఉంటుంది హైదరాబాద్లో. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 150 రూపీస్, మిగిలినటువంటి క్యాండిడేట్స్కి 800 రూపీస్ ఫీ అయితే ఉందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో 800 రూపీస్ ఫీ అదర్ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ nabad.org అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో August 7th లాస్ట్ డేట్ అనమాట. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.